అందరికీ నమస్కారం. ఒక మహిళా జర్నలిస్ట్ మీద విమర్శలు మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. నా యొక్క నిరసనను వీడియో ముఖంగా తెలియజేయాలనుకుంటున్నాను. ఒక మహిళా జర్నలిస్టుగా ఇండిపెండెంట్గా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే తులసి చంద్ గారి వ్యాఖ్యానాలు నాకు చాలా ఇష్టం. జర్నలిజం అంటే ప్రశ్నించడమే కదా. ప్రశ్నించినందుకు ఒక మహిళా జర్నలిస్టుని భయపెట్టడం, ఆమె కులం పేరు మతం పేరు తీయడం, లేనివి వక్రించడం సమంజసం కాదు కదా. 15 సంవత్సరాలుగా వివిధ పత్రికల్లో జర్నలిస్ట్గా పనిచేస్తూ ఇండిపెండెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటున్న తులసి చంద్ గారిని వ్యక్తిత్వ హననం చేయడం, విమర్శలు చేయడం, ఆమె మీద అభిప్రాయ భేదాలు ఉంటే డైరెక్ట్గా ఆమె టాపిక్ మీద ఏదన్నా మీరు మాట్లాడచ్చు. టాపిక్ బేస్డ్ మీద ఏదన్నా మాట్లాడితే బాగుంటుంది. కానీ ఆమె ఒక జర్నలిస్ట్ని రిలీజన్ మీద థ్రెడ్స్, మార్ఫుడ్ ఇమేజెస్, క్యారెక్టర్ అసాసినేట్స్ చేయడం తప్పు. దీన్ని నేను ఈ వీడియో ముఖంగా ఇది 2 రాష్ట్రాల్లో విమర్శలు చేస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి మీరు ఆలోచించుకొని చేయండి. తను ఒక ఇండిపెండెంట్ మహిళా జర్నలిస్ట్. ఏ పార్టీకో, ఏ వర్గానికో, ఏ మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. ఉన్నది ఉన్నట్టుగా ప్రశ్నించడమే జర్నలిస్ట్ యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని మనం వక్రీకరించి ఆవిడికి వేరేవి ఆపాదించడం మంచి పద్ధతి కాదు. ఆవిడ మీద వ్యక్తిగత విమర్శలు చేసిన వారికి మరొక్కసారి నా విజ్ఞాపన, దయచేసి పాయింట్ బేస్డ్ విమర్శలు చేయండి కానీ వ్యక్తిగతంగా చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తులసి చంద్ గారు, మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో నిష్పక్షపాతంగా, సూటిగా, ఉన్నది ఉన్నట్టుగా మీరు ఎలా మునుపట్ల ఉన్నారో అదేవిధంగా మీ వీడియోస్ మీరు కంటిన్యూ చేయండి. మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. జై శ్రీరామ్.